Hello and welcome to Anu's AI Turns and Tutorials. In today's video, we are starting our spoken English journey together. It is perfect for beginners. Let's begin with simple and useful English sentence. ఓకే, ఇప్పుడు మనం కొంచెం మన తెలుగు మాట్లాడదాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ప్రిఫర్ చేస్తారు, అంటే నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు. సో మనలాంటి వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటే బెటర్ కదా. ప్రెసెంట్ కండిషన్స్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సెక్టర్ చూసుకున్నా ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. సి బేసిక్ కోడింగ్ స్కిల్తో ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ కమ్యూనికేషన్ లేకుండా నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా కన్సిడర్ చేయరు. ఓకేనా? సో మన టార్గెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. మనకి ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసు, రైట్? అంటే స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అలా. సో ఆల్మోస్ట్ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది. బేసిక్ కమ్యూనికేషన్కి సరిపోయే వర్డ్స్ కూడా తెలిసి ఉంటుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే మనకి అన్నీ తెలుసు, వాటితో సెంటెన్స్ ఫామ్ చేయలేకపోతాం. ఇంకొంతమందికి సెంటెన్స్ ఫామ్ చేస్తారు, బట్ ఎన్ని సెంటెన్స్ ఫామ్ చేసినా కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అంటే సెంటెన్స్ ఫామ్ చేయడం కాదు, ఆ సెంటెన్స్తో పక్కన వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం. మైండ్లో పెట్టుకోండి ఈ విషయం. అండ్ ఆల్సో వొకాబులరీ, ఇది మెయిన్. సరే అని ప్రాక్టీస్ చేద్దామంటే ఎవరితో కమ్యూనికేట్ చేయాలి అని క్వశ్చన్ మార్క్. మిస్టేక్ చేస్తే కామెంట్ చేస్తారేమో అని క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్స్తో సగం మంది బ్యాక్ స్టెప్ వేస్తారు. సో ఈరోజు నుంచి మనకు ఆ ప్రాబ్లం లేదు. నేనున్నాగా. ఒకరికి అవసరం లేకుండా మనం మన కమ్యూనికేషన్ స్కిల్ని ఇంప్రూవ్ చేద్దాం. పెద్ద కష్టం అవసరం లేదు, చాలా సింపుల్. రోజు కొన్ని సెంటెన్స్తో మాట్లాడటం ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే ఒక 2 వొకాబులరీ వర్డ్స్ తీసుకుందాం, వాటితో సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడదాం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్కి వి గో విత్ డైలీ రొటీన్. సింపుల్ వర్డ్స్లో నేర్చుకుందాం. మీరు నాతో ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ రొటీన్ స్టార్ట్ చేసే ముందు మనం డైలీ చేసే యాక్టివిటీస్కి టెన్స్తో అవసరం లేదు. అవన్నీ ఒకే టెన్స్లో ఉంటాయి, దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్. మనం ఫామ్ చేసే సెంటెన్స్ని బేస్ చేసుకొని టెన్స్ గుర్తు చేసుకుందాం. అన్ని టెన్స్ నేర్చుకొని వాటితో సెంటెన్స్ ఫామ్ చేసి ప్రాక్టీస్ అంటే కష్టం. సో మనకి ఆ కష్టం అవసరం లేదు. ఓకే, ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఓకేనా? ఫస్ట్ డైలీ రొటీన్. ఓకే, మనం రోజు సింపుల్గా చేసేవన్నీ ఒక సెంటెన్స్లో ఫామ్ చేసుకుందాం ఈజీగా. ఫస్ట్, ఐ వేక్ అప్ at 7 in the morning. చూసారుగా, సెంటెన్స్ చాలా సింపుల్గా అయిపోయింది. ఐ వేకప్ అట్ 7 in the morning. నెక్స్ట్, ఐ బ్రష్ మై టీత్. ఓకే, ఇక్కడ ప్రతి సెంటెన్స్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ ఇచ్చేద్దాం.
నెక్స్ట్ I take a bath. Full stop. I have my breakfast. నెక్స్ట్ స్కూల్ ఆర్ కాలేజ్ అంతేగా. I go to school ఆర్ కాలేజ్ మన ఇష్టం. నెక్స్ట్ I return back at 5 in the evening. ఫుల్ స్టాప్ మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏముంది? ఓకే, రాగానే మనకు కొంచెం రెస్ట్ కావాలి కదా. I lie on the bed for sometimes. Okay, next I take a bath again. I take a bath again. ఫుల్ స్టాప్ మర్చిపోవద్దు. నెక్స్ట్ I play with my friends. Next I have my dinner. I go to bed. నేను సింపుల్గా కొన్ని సెంటెన్స్ తీసుకొని చెప్పేసా. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా డైలీ రొటీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశామో. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. I wake up at 7 in the morning. I brush my teeth. I take a bath. I have my breakfast. I go to school. I return back at 5 in the evening. I lay on the bed for some times. I take a bath again. I play with my friends. I have my dinner. I go to bed. చూసారుగా అన్ని ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు డైలీ రొటీన్ ఒకసారి ప్రాక్టీస్ చేసాముగా. ఇప్పుడు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇలా రోజు ఒక టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం, ఈజీగా కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో నుంచి మనం వొకాబులరీని యూస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఫామ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే టర్న్డ్ విత్ Anu's AI Turns and Tutorials. Bye bye.